హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రణతి తనకి ఎలాగైనా అసలు తెలియాలి అని చెప్పేసి గుడికి వస్తుంది. ఇంతలో అక్కడ అవని ఎదురవ్వటంతో, ఏంటి ప్రణతి ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అవని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రణతి అయితే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, అలాగే ఆ ప్రెగ్నెన్సీకి గల కారణం మీ తమ్ముడు కాదన్న విషయం అంతా అమ్మా నాన్నలకి చెప్పేయాలి అనుకుంటున్నాను వదిన. అందుకే ఇక్కడికి వచ్చాను. నన్ను ఆపకండి వదినండి, అమ్మ నాన్నలకి ఈ విషయం ఎలాగైనా తెలియచేయాలి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలను విన్న రామరాజు వేదవతి వాళ్ళు ఇప్పుడు అసలు నిజం ఏంటో తెలిసిందే కదా, వాళ్ళిద్దరు ఎందుకు దూరం ఉంటున్నారో అర్థమైంది కదా అని చెప్పేసి రామరాజు వేదవతితో అంటారు. ఇంతలో అవని వాళ్ళ తమ్ముడిని తీసుకొని అక్షయ్ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూసిన పార్వతి మాత్రం, ఏంటి మళ్ళీ మీ తమ్ముడితో కలిసి నాటకాలు ఆడుతున్నావా నాటకాలు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. ఇంతలో వేదవతి అక్కడికి వచ్చి, మీ కూతురు జీవితాన్ని నాశనం చేసింది అని మీరు అవనిని ఇంత అవమానించి ఇంత తిడుతున్నారు కదా, అసలు మీ కూతురు జీవితం నాశనం ఎవరి వల్ల తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వేదవతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న వేదవతి మాత్రం, నీ కూతురు జీవితం నాశనం చేసింది అంటున్నాను కదా, నీ కూతురు జీవితాన్ని నాశనం చేసింది అవనే కాదు, నీ కూతురు జీవితాన్ని నిలబెట్టింది అవని అని చెప్పేసి జరిగిందంతా మొత్తం చెబుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న వేదవతి మాత్రం జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి ఇదంతా నిజమా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వేదవతి మాత్రం, అవును ఇదంతా నిజం, అది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది.